హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు మొహల్యా. నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. నేను అన్వర్ సార్ స్టూడెంట్ని. 12th బ్యాచ్ హ్యాపీ బ్యాచ్లో ఉన్నాను. సో అమేజింగ్గా ఉంటుంది అన్వర్ సార్ క్లాసెస్. మనం యూట్యూబ్లో చూసినప్పుడు బాగానే ఉంటుంది, బట్ వెన్ యూ గెట్ ఇన్ టు ద క్లాసెస్ దట్ ఈస్ రియలీ అమేజింగ్. హీ టర్న్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు పాజిటివ్. అండ్ మనం ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా లైక్ యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఇట్ ఈస్ సో ఎఫెక్టివ్. మనకు చాలా టెక్నిక్స్ నేర్చుకుంటాం అక్కడ. సో క్లాసెస్ వచ్చాక మనకు తెలుస్తుంది అది ఎంత ఇంపార్టెంట్గా ఉంటుంది. సో డే టు డే లైఫ్లో మనం అది ఇంప్లిమెంట్ చేసేప్పుడు, మనం అన్నీ అచీవ్ చేసేప్పుడు వీ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్ ఫర్ ఆల్ ద టీచింగ్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో కర్మ సిద్ధాంతం అనేది మనకు ఉండేటువంటి నెగటివ్స్ని కూడా ఎలా హోల్డ్ చేసేస్తుంది, దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ పాజిటివ్ కర్మను కూడా మనం ఏ విధంగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటి బ్యాచ్ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి మనీ బ్లాక్స్ ఉన్నాయో మొత్తం క్లియర్ అవ్వడం కోసమే ఆ బ్యాచ్ని సపరేట్గా పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో మార్చ్ 25th జరిగేటువంటి బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అన్ని బ్యాచెస్ కంటే కూడా అది సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో చాలామంది అప్పుల్లో కూరుకుపోతున్నాము, లేదంటే మేము ఎంత సాధన చేసినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో మళ్ళీ కొంత మనీ అట్రాక్షన్ పాయింట్లో కొంచెం వెనకబడిపోతున్నాము అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ బ్యాచ్ బాగా ఉపయోగపడుతుంది. సో కమింగ్ టు సబ్జెక్ట్, జనరల్గా ఫెమినిన్ ఎనర్జీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అది మనకి స్వతహాగా మన సరౌండింగ్లో ఏ విధంగా ఒక ఆరాలో వర్క్ చేస్తుందండి? లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అంటాం. ఎనర్జీలో మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ ఉంటుంది. ఫీమేల్ ఎనర్జీనే మనం ఫెమినిన్ ఎనర్జీ అంటాం. అయితే ఫెమినిన్ ఎనర్జీని కానీ మీరు వాడుకుంటే చాలామంది ఎలా ఉంటారంటే జెంట్స్ లేడీస్ని చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. నీకేం తెలియదులే, గడిది గుట్లే, నీ ముఖంలే అని అంటుంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అంటే ఎక్కడైతే మనకి అందరు వినే ఉంటాం స్త్రీ గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుందండి. సో ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే స్త్రీలకు ఉన్న అత్యున్నత పవర్స్ ఏంటి, ఫెమినిన్ ఎనర్జీ వాడుకుంటే ఎలా సక్సెస్ వస్తుంది, డబ్బు ఫేమ్ ఎలా వస్తుంది చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్, అసలు మనకు మొదటి ఆది గురువు ఎవరనంటే తల్లే, అమ్మ. సో మీ అందరికీ తెలుసు, దెబ్బ తగిలితే నాన్నను అమ్మ అని అంటాం. సో అంటే నేచర్ కూడా, నేచర్ ఎవరు, అమ్మతో పోలిస్తాం. కళామ్మ తల్లి ఇలా అంటే సక్సెస్ అని ఎవ్రీబడి. సో మనం చేయాల్సిన పని ఏంటంటే నేచర్కి ఎంత మనం వాల్యూ ఇస్తామో లేడీస్కి కూడా అంత వాల్యూ ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో డీగ్రేడ్ చేస్తుంటూ ఉంటారు. చాలామంది హస్బెండ్సే వైఫ్ని డీగ్రేడ్ చేస్తుంటూ ఉంటారు. సలహా తీసుకోవడానికి కూడా ఈగోగా ఫీల్ అవుతుంటారు. నువ్వు నీ గాడి గుడ్లు నీకేం తెలుసు నేను అంటే అని అంటారు. కానీ ఈరోజు ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తీసుకోండి. సో అంటే సుధామూర్తి గారు సపోర్ట్ చేశారు. అంటే ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ తీసుకుంటే 100% అంటే ఉమెన్ స్పెల్లింగ్ రాశారు అనుకోండి, ఉమెన్ మీ స్పెల్లింగ్ తీసుకుంటే ఉమెన్లోనే మ్యాన్ ఉన్నారు. నేచరే మనకి ఏం చెప్తుందంటే బాబు నువ్వు సక్సెస్ అవ్వాలని. అందుకే మనకి భగవంతుడు ఏం చేశారంటే అమ్మగా, వైఫ్గా, కూతురుగా ఎక్కడో దగ్గరని మీరు మాట వింటారా అని. చాలామంది జెంట్స్ ఎలా ఉంటారంటే తల్లి మాట విన్న వాళ్ళు భార్య మాట వింటారు, భార్య మాట విన్నారు, కొంతమంది తల్లి మాట వింటారు, కొంతమంది ఈ రెండు మాట విని దేవుడు ఏం చేసి ఇక్కడ ఇలా వినమని కూతురుగా ఇస్తారనమాట. అందుకే మనల్ని కూడా దేవి భాగవతంలో మనల్ని అమ్మ పుట్టించిందని చెప్పేసి దేవి పుత్రులు అని చెప్పేసి అంటుంటారు. అంటే మనలో కూడా ఆ తల్లితత్వాన్ని దాని నుంచే మనం బయటకు వచ్చామని చెప్పేసి చెప్పడానికి కూడా దానికి ఒక మీనింగ్ఫుల్ ఇది ఉంటుంది. ఫెమినిన్ ఎనర్జీలో అది చాలా క్లియర్గా కొంతమందిని నిజంగానే వీళ్ళు దేవి పుత్రులు అని చెప్పేసి ఎందుకు అంటారు అని అంటే ఒక విమెన్ని మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తామో అది ఆటోమేటిక్గా మన తల్లిని మనం రెస్పెక్ట్ చేసామని ఫీల్ అవుతాము. సింపుల్ అండి. డబ్బు ఎవరు, లక్ష్మీదేవి అంటే అక్కడ కూడా లేడీ. చదువు ఎవరు, సరస్వతి దేవి. అంటే చదువు రావాలన్నా మనకి డబ్బు రావాలన్నా ఆడవాళ్ళే. సో ఎవరైతే మనకి ఇందాక చెప్పినట్టు గౌరవింపబడతారో, అంటే ఇంట్లో చాలామంది జెంట్స్ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని క్రిటిసైజ్ తిడుతుంటుంటారు. అందుకే నేను చెప్తాను ఇంట్లో ఆడవాళ్ళు ఏడకూడదు, బాధపడకూడదు. ఎస్పెషల్లీ మగవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు ఏడుస్తూ బాయ్ చెప్పినా ఇంకంతే, ఆ పని ఎప్పటికీ జరగదు. సో ఇంకొకటి ఏంటంటే స్త్రీ అసలు మీనింగ్ ఏంటంటే ఎదుగుదల, స్వస్థత, రక్షణ అనమాట. ఇది మనకు చిన్నప్పటి నుంచి మనం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం చాలా రక్షణగా ఫీల్ అవుతుంటాం. మెయిన్గా ఫెమినిన్ ఎనర్జీకి ఉన్న పవర్ ఏంటంటే వాళ్ళు చాలా దూరదృష్టితో ఆలోచించారు. చాలామంది ఇంట్లో ఏదైనా పని చేసేటప్పుడు లేడీస్ సలహా ఇస్తుంటూ ఉంటారు. సలహా ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు చాలా దూరదృష్టితో చూస్తుంటుంటారు అన్నమాట. వద్దండి నా మాటేనండి అని చెప్పేసి. చాలామంది నా దగ్గరికి వచ్చి సార్ నా గురించి నేను తెలుసుకోవాలని అడిగితే నేను కూడా చెప్తాను, మీ గురించి తెలుసుకోవాలంటే మీ వైఫ్ని అడగండి, మొత్తం చెప్పేస్తారు. ఏ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం కన్నా డైరెక్ట్గా మీ వైఫ్ని అడగండి, మొత్తం చెప్పేస్తారు అనమాట. అందుకే చాలామంది వచ్చి ఎవరైనా
అమ్మ మీ ఆయన చాలా గొప్పమ్మ తోపమ్మ అని అంటే ఆ నవ్వులోనే చాలా అర్థం ఉంటుంది. మా ఆయన గురించి నాకు మొత్తం తెలుసులే అనేసి అనమాట. సో ఇక్కడ ఏంటంటే లేడీస్కున్న పవర్ ఏంటంటే నిర్ణయాలు రీసెర్చ్ ప్రకారం జెంట్స్ కన్నా బాగా తీసుకుంటారండి. అండ్ మెయిన్గా వీళ్ళు లవ్, అసలు నేచర్ని ఎవరైతే ఇష్టపడతారో, అంటే ఎవరైతే మనం లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తామో అక్కడ డబ్బు రావడం మొదలు పెడుతుంది. అండ్ ఇంకొకటి అంటే ఫెమినిన్ ఎనర్జీ ఏం చెప్తుందంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు డబ్బుని బాగా సేవ్ చేస్తుంటారు. అందుకే మీరు డబ్బు సంపాదిస్తే లేడీస్కి ఇచ్చారు అనుకోండి, లేడీస్ ఏం చేస్తారంటే చాలా లాంగ్ విజన్ ఉంటుంది ఎప్పుడూ కూడా జెంట్స్ కన్నా. అండ్ ఇంకొకటి మెయిన్గా అంటే వీళ్ళ ఉన్న నేచర్ అండి ఫెమినిన్ ఎనర్జీ ఏంటంటే క్రియేటివిటీ. సో మీరు వర్క్ చేసే ప్లేస్లో కూడా మీ టీంలో ఖచ్చితంగా కొంతమంది లేడీ టీం ఉండాలి. ఎందుకనంటే వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్రియేటివిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వర్క్ హోలిక్గా ఉంటారు, మెయిన్గా వర్క్ హోలిక్గా ఉంటారు. అంటే ఇది చూస్తుంటే నాకు గుర్తొస్తుందండి, సృజనాత్మకత అండ్ ఆవిష్కరణ శక్తి అనేది. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అలవైకుంఠపురం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, దేన్నన్నా పుట్టించే శక్తి భూమికి ఉంటుంది, 2 ఆడవాళ్ళకే ఉంటుంది అని చెప్పి. వాళ్ళు దేన్నన్నా క్రియేట్ చేయగలుగుతారు. నిజంగా ఆ క్రియేటివ్ సిస్టమ్ వాళ్ళ దగ్గరే ఉంది, నేచర్లో ఉంది, వాళ్ళ దగ్గరే ఉంది. 100%. అందుకే నేను అంటాను స్త్రీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కానీ చాలా మంది లేడీస్ మీరు ఎప్పుడైతే ఒక శక్తి, నేను పవర్ఫుల్, నేను ఏదైనా చేయగలను అని మీరు బలంగా అనుకోవాలి. చాలామంది లేడీస్ ఎలా ఉంటారంటే నేను పెద్దగా చదువుకోలేదు, నేను ఇంతే అని మీరు అనుకుని ఉంటేనే, అంటే నేచర్ కూడా ఎవరికి పవర్స్ ఇస్తుంది అంటే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యు ఆర్ పవర్ఫుల్, నేచర్ అప్పుడే మనకు పవర్స్ ఇస్తుంది. చాలామంది మనం అంటే బాబాల దగ్గరికి, స్వామి దగ్గరికి వెళ్తాం, వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారో నాకు చాలా పవర్స్ ఉన్నాయని. సో ఎప్పుడైతే మళ్ళీ చెప్తున్నానండి, మీ ఇంట్లో అందరూ మీరు పవర్ఫుల్ అని నమ్మితేనే ఇంట్లో పవర్ఫుల్గా తయారవుతారు. సో ఇందాక మీరు అన్నట్టు క్రియేట్ చేసే శక్తి 100% భూమికి, 2 ఆడవాళ్ళకి. చాలా అద్భుతమైన వ్యాలిడ్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తీసుకుంటే లేడీస్ ఆర్ జనరల్గా మనం ఏమంటారంటే లేడీస్ చాలా హైలీ ఎమోషనల్ అనుకుంటాం, కానీ సో వాళ్ళకి ఐక్యూతో పాటు ఈక్యూ కూడా ఉంటుంది అన్నమాట. సో జనరల్గా జెంట్స్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, కొంత మెంటల్గా వీక్ ఉంటారు. లేడీస్ ఎలా అంటే ఫిజికల్గా ఒకవేళ ఉన్నా కూడా మెంటల్గా వెరీ స్ట్రాంగ్ అండి. వాళ్ళు ఆ టైంకి ఏడుస్తారు, కానీ తర్వాత ఎలా ఉంటారంటే, అందుకే నేను యాజ్ అ సైకాలజిస్ట్ చెప్తున్నాను, భర్త చనిపోయిన భార్య కొంత బతకగలరట, కానీ భార్య చనిపోయిన భర్త ఎక్కువ కాలం బతకలేరు. ఎందుకు అని అంటే మార్నింగ్ లేచి నుంచి రాత్రి వరకు ప్రతి దానికి భర్త భార్య మీద డిపెండ్ అవుతారు. నా టవల్ ఎక్కడ పెట్టు, సోప్ ఎక్కడ పెట్టు, అది ఎక్కడ పెట్టు, ఇది ఎక్కడ పొరపాటున అంటే ఆవిడ కానీ లేకపోతే ఇతను బతకలేరు. రీసెర్చ్ ప్రకారం అంటే భర్త చనిపోతే భార్య కొంతకాలం లాంగ్ రన్లో బతకగలరు, కానీ భార్య చచ్చిపోతే భర్త ఎక్కువ కాలం బతకలేరు. అదే ఓన్ చేసుకునేటువంటి వాళ్ళకి చాలా బాగా తెలిసింది. అంటే మన వీడియో చూసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ని రెస్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు డెఫినెట్గా ఎస్ అండి అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ ఇంట్లో మీ వైఫ్ని బాగా చూసుకోండి. ఎందుకంటే వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. ఎందుకంటే అక్కడ కానీ ఇంట్లో టార్చర్ మొదలైందంటే ఇంక బయట ప్రశాంతంగా పని చేయలేరు. సో అందువల్ల కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ రెస్పెక్ట్ మై వైఫ్ ఆర్ ఉమెన్ అని మీరు టైప్ చేయండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది లేడీస్ బయటకు వెళ్ళిన తర్వాత వర్క్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా పడుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు అదే సమాజంలో మన పిల్లలు కూడా వస్తారు. సో మీరు బలంగా ఒకటే గుర్తుపెట్టుకుంటే ఉమెన్ని రెస్పెక్ట్ చేయండి. ఎందుకనంటే చాలామంది ఉమెన్ రెస్పెక్ట్ అంటే భయపడి బయటికి రావట్లేదండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి చెప్తానండి, ఎక్కడైతే అంటే ఎవరైతే ఆడవాళ్ళని అంటే అవమానిస్తారో, ఎక్కడైతే ఆడవాళ్ళు అవమానింపబడతారో అక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది. అందుకే మీరు చూడండి పాత సినిమాలు, పురాతన సినిమాలు అంటే మనం కొన్ని ఏం చూసుకున్నా కూడా ఆడవాళ్ళు శాపానికి గురైన వాళ్ళు చాలామంది ఇదైపోయారు, నష్టపోయారు అనమాట. అంటే పెద్ద రాజ్యాలే కూలిపోయాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనం ఏదైనా ఒకవేళ మనం తప్పు జరిగితే సారీ చెప్పాను, అక్కడ అవమానింపబడితే పర్సనల్గా ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అయిపోతుంది. సో అందువల్ల చెప్పేది ఏంటంటే రెస్పెక్ట్ ఉమెన్, వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. ఒకవేళ ఎప్పుడైనా మనకు చెడు చెప్పాల్సి వస్తే ఇందాక చెప్పాను, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. ఇది మనం బాగా ట్రూ సార్. అంటే మీరు చెప్పింది, ఎక్కడైతే ఆడవాళ్ళు అవమానింపబడతారో, అగౌరవపరచబడతారో, ఫిజికల్గాను మెంటల్గాను వాళ్ళకి గనక హర్టింగ్ అనిపిస్తుంది అని అంటే అక్కడ క్రియేషన్ అయిపోతుంది, మనకు రావాల్సింది కూడా అన్నీ అయిపోతాయి, సోషల్ లైఫ్ కూడా అయిపోతుంది, ఫ్యామిలీ ఆగిపోతుంది, సోషల్ లైఫ్ కూడా అయిపోతుంది. పక్కా ట్రూ సార్ మీరు చెప్పింది. సో అందుకే నేను ఈ వీడియో ద్వారా కోరుకునేది ఏంటంటే, ఎస్పెషల్లీ మన జెంట్స్ని కోరుకునేది ఏంటంటే రెస్పెక్ట్ ఉమెన్ అండ్ ఎప్రిషియేట్ ఉమెన్. చాలా మంది లేడీస్ని ఎప్రిషియేట్ చేయరు, ఇంట్లో వైఫ్ని ఏమని బయట అందరిని ఎప్రిషియేట్ చేస్తాం. అంటే క్రికెట్ మ్యాచ్ అయితే క్రికెట్ మ్యాచ్ వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తుంటాం, కానీ ఇంట్లో వాళ్ళని ఎప్రిషియేట్ చేయం. ఎప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నిజంగా ఎప్రిషియేట్ చేస్తాను అనుకుంటే ఎస్ ఐ ఎప్రిషియేట్ ఉమెన్. ఎందుకంటే ఒక జెంట్కి ఎప్రిషియేట్ అంటే లేడీస్ని ఎప్రిషియేట్ చేయాలంటే ఈగో అడ్డం వచ్చి ఎప్రిషియేట్ చేయరు అన్నమాట. కానీ ఎప్పుడైతే ఎస్ నా సక్సెస్కి నువ్వే కారణం అని మీరు చెప్పి చూడండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో మీ సక్సెస్ డబల్ ట్రిపుల్ అవుతుందండి. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే స్థిరత్వం.
మీరు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ వీడియోస్ చూస్తే నా సక్సెస్ కారణం మా వైఫ్ అని చెప్తుంటుంటారు. కొంతమంది చాలా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. సో ఇక్కడ మెయిన్ అండి ఫెమినిన్ ఎనర్జీ ఏంటంటే స్థిరత్వం, స్టెబిలిటీ అన్నమాట. చాలా రీసెర్చ్ ప్రకారం చూస్తే జెంట్స్ కన్నా లేడీస్ లాంగ్ రన్లో ఎక్కువ స్టెబిలిటీగా వర్క్ చేస్తుంటుంటారు అనమాట. స్థిరత్వం అంటే అనుకూలించే శక్తి. లేడీస్కి ఉన్న పవర్ ఏంటి, ఫెమినిన్ నుంచి ఉన్న పవర్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీగా వర్క్ చేయగలరు. ఫ్లెక్సిబిలిటీగా ఇప్పుడున్న ఈ జనరేషన్లో లేడీస్ ఆర్ హైలీ స్ట్రాంగ్ ఎమోషనల్గా ఉన్నారు. ఎలాంటి సవాల్ జెంట్స్తో ఈక్వల్గా, మళ్ళీ చెప్తానండి, సవాల్ తీసుకునే అంటే నేచర్కి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. అండ్ ఇంకా మీరు తీసుకుంటే లేడీస్ని ఎప్పుడు కూడా అంటే లేడీస్లో ఫెమినిన్ అనేది ఉంటుంది. లేడీస్ని ఎందుకు నేచర్తో పోలిస్తారు? లేడీస్ అసలు యాక్చువల్లీ కనెక్టెడ్ టు నేచర్, గుర్తుపెట్టుకోండి, ఇది పాయింట్ ఇంపార్టెంట్. లేడీస్ ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు నేచర్. అందుకే లేడీస్లో ఏమంటారంటే, అమ్మా నీకు భూమాతకున్నంత ఓపుకుందమ్మా అనేసి అంటారు. అంటే కవులు కూడా పువ్వులతో పోలిస్తారు, ప్రకృతితో పోలిస్తుంటారు. సో లేడీస్ ఆర్ ఆల్వేస్ హైలీ కనెక్టెడ్ టు ద నేచర్. సో అందువల్ల ఏంటంటే మనం నేచర్తో కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ లేడీస్ని రెస్పెక్ట్ చేసి వాళ్ళతో అంటే మనం పాజిటివ్గా ఉండడం, వాళ్ళతో ఉండడం చాలా అలవాటు చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇది ఉందని మనం తెలుసుకోవాలి. అండ్ మెయిన్గానండి వీళ్ళు అంతర్గత శక్తి, వాళ్ళు పోరాటం చేశారంటే అంత ఈజీగా వదలరు. మళ్ళీ చెప్తున్నానండి, సో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ లేడీస్తో మాత్రం పెట్టుకోకూడదు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో మీకు బయటకి ఇస్తున్నాను. సో అంతర్గత బలం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆటంకాలు అంటే రీసెర్చ్ ప్రకారం, యాజ్ అ సైకాలజీ ప్రకారం తీసుకుంటే జెంట్స్ వదిలేస్తారేమో, లేడీస్ వదలరు. వాళ్ళకి సైకలాజికల్ వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు ఆటంకం వచ్చే కొలది. అండ్ మెయిన్ వాళ్ళ హక్కుల కోసం ఈరోజు మీకు తెలుసు చాలామంది కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లేడీస్ బయటకు వచ్చి వాళ్ళు హక్కుల కోసం పోరాటం చేస్తారు. జెంట్స్కి అన్యాయం చేస్తే జెంట్స్ బయటకు వచ్చి పోరాటం చేస్తారు లేదా తెలియదు, కానీ లేడీస్కి మాత్రం అన్యాయం చేస్తే లేడీస్ మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటుంటారు అనమాట. సో అండ్ ఇంకొకటి అంటే హైలీ జెంట్స్ కన్నా లేడీస్ ఎలా ఉంటారంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. వాళ్ళు చాలా పాత్రలు పోషిస్తారండి. ఇంట్లో మామూలుగా తీసుకుంటే ఇంట్లో ఆఫీస్లో వంట చేస్తారు, అటు వైఫ్గా తల్లిగా, ఇక్కడ ఆఫీసుల్లో ప్రతి దగ్గర కూడా అంటే దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. అనుకుంటా నువ్వేం చేస్తావని అని చాలామంది డీగ్రేడ్ చేస్తుంటారు. ఒక్కసారి అప్రిషియేట్ చేసి చూడండి. ఈ రోజున మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే అంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో, హస్బెండ్ ఎక్కువ సంపాదిస్తున్నారు, వైఫ్ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండిపోతున్నారు. సో ఈ వీడియో ద్వారా మీరు ఏం చేయాలంటే మీ వైఫ్లో అంటే ఇంట్లో లేడీస్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఆ టాలెంట్ ఏంటిని గమనించి అప్రిషియేట్ చేస్తే ఈ రోజుల్లో ఒక ఇన్కమ్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు, 2 ఇన్కమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఈరోజు ఇంట్లో ఉండి చేసి కూడా అంటే ఇంట్లో ఉండి కూడా డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఆ విధంగా లేడీస్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా బాగా డబ్బు సంపాదిస్తారు. ఏ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు డబ్బు సంపాదిస్తారు, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. సో ప్రతి వాళ్ళు అంటుంటారు ప్రతి మగవాడు వెనక ఆడవాళ్ళు ఉంటారని, కానీ అసలు నిజమేంటంటే అసలు మగవాళ్ళు వచ్చేది తల్లి గర్భంలో నుంచి, అంటే ఆడవాళ్ళ గర్భంలో నుంచి అండి. అంటే మన సక్సెస్ వెనక కాదు, సక్సెస్లోనే వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే లేడీ అంటే ఆడవాళ్ళు అంటేనే క్రియేషన్. సో అమ్మ అంటే ఎవరు? క్రియేషన్. సో అమ్మ అంటే ఎవరు జనరల్గా మనకు తెలుసు, అంటే ప్రేమ, ఓర్పు, ఎంతో నేర్పుగా ఉంటారు. సో నాన్న అంటే ధైర్యం, అమ్మ అంటే ప్రేమ. సో కానీ చాలామంది పిల్లలండి ఈరోజు ఫాదర్ దగ్గర కన్నా ఎక్కువ మదర్ దగ్గరే ఉంటారు, ఆడవాళ్ళ దగ్గరే ఉంటారు. సో అబ్దుల్ కలాం గారు అందుకే చెప్పారు, ఎక్కడైతే ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఎడ్యుకేట్ చేయబడతారో వాళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఫెమినైన్ ఎనర్జీ ఇంత గొప్పగా ఉంటుందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ మనకు అన్నీ సమకూరుతాయి, ఇంకంతే, అసలు డౌటే లేదు అందులో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. చాలామంది బ్యాచ్ అడుగుతున్నారు, ఎప్పుడండి అవకాశం ఉంటుంది? ఎస్, చాలామంది ఫోన్ కాల్స్ వస్తున్నాయండి, మెసేజ్లు వస్తున్నాయి, ఎప్పుడు ఉంటుంది బ్యాచ్. ఈసారి బ్యాచ్ కొంచెం వినండి, మార్చ్ 25 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. సార్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయని అడుగుతున్నారు. ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎన్ని అప్పుల్లో ఉన్న బంగారం, ఇంతకుముందు కూడా చెప్పానండి, అంటే తాకట్టులో ఉన్న బంగారం ఆకట్టుకోవాలన్నా, అప్పుల నుంచి ఫాస్ట్గా బయటకు రావాలి, అప్పుల నుంచి ఆస్తులకు రావాలన్నా, మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలన్నా, అన్నిటికీ ఒకటే చెప్తున్నానండి. లైఫ్లో హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, సార్ మాకు అంటే ల్యాండ్ సేల్ అవ్వట్లేదు, ఇంట్లో పనులు అవ్వట్లేదు, ఇంట్లో అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్ అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చుట్టే తిరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటి నేర్చుకుంటే లైఫ్లో ఎక్స్పైరీ లేని సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది లా ఆఫ్ అట్రాక్షన్. సో దీనికి కూడా మీరు మార్చ్ 16th లోపు మీరు ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి. మార్చ్ 16th లోపు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకనంటే ఎర్లీగా రావడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది లాస్ట్ మినిట్లో ఒకేసారి అన్ని కాల్స్ రావడం కొంతమంది మిస్ అయిపోతున్నారు. సో మీరు ఈ వీడియో చూసిన సేపు చాలాసార్లు వద్దాం అని అనుకున్నారు, కానీ దిస్ ఇస్ ద రైట్ టైం, మార్చ్ టైంలో. ఎందుకనంటే ఈ టైంలో కానీ మీరు నేర్చుకుంటే సమ్మర్లో కొంత ఫ్రీ టైం దొరుకుతుంది దాన్ని ప్రాక్టీస్ చేయడానికి, ఇంప్లిమెంటేషన్ చేయడానికి. సో ఈ టైంలో మీరు నేర్చుకుంటే మీకున్న బెనిఫిట్ అంటే షష్టాగ్రహ కూటమి ఉంది, అట్ ద సేమ్ టైం మనకి ఆల్రెడీ ఉగాది వస్తుంది,
సో ఈ టెక్నిక్స్ ఈ స్పిరిచువల్ టైంలో కానీ మీరు అప్లై చేస్తే స్పిరిచువల్ పవర్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం వాడే నాలెడ్జ్కి కానీ థాట్ పవర్కి కానీ స్పిరిచువల్ అనేది ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది డబుల్ వస్తుంది అనమాట. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.